21 రోజుల పాటు ఒక స్విచ్ వర్డ్‌ని పదే పదే అనుకుంటే అది నిజమవుతుందా? లా ఆఫ్ అట్రాక్షన్‌ని నమ్మితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందా? జే గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఒక చిన్న డౌట్ ఉంది అడగొచ్చా? అడగండి. స్విచ్ వర్డ్ హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎక్కువగా వింటుంటాం. హ్మ్. 21 రోజుల పాటు ఒక స్విచ్ వర్డ్‌ని పదే పదే అనుకుంటే అది నిజమవుతుందా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవును, చాలా పవర్‌ఫుల్ అండి స్విచ్ వర్డ్. అసలు స్విచ్ వర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక దానిని చూడండి మేడం, సింపుల్‌గా చెప్పాలంటే మనం లైట్ ఏద్దామని అనుకున్నాం. లైట్ హ్మ్. ఏద్దాం అనుకుంటే ఏమొస్తాం? స్విచ్ చేస్తాం. స్విచ్ చేయగానే ఏమవుతుంది? లైట్ వెలుగుతుంది. అంటే ఏదైతే మనం కావాలని మనం కోరుకుంటామో దానికంటూ కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి మేడం. మనీకి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. హెల్త్‌కి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. అది రిలేషన్‌షిప్స్‌లో కొన్ని ఉంటాయి. ఫర్ ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ ఇంకా ఏదన్నా చెప్తారా? కెరియర్ కావాలంటే. అయితే హ్మ్. సింపుల్ అండి. అంటే స్విచ్ అంటే కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంటే హ్మ్. సపోజ్ మీకు మనకు అందరికీ చాలా మంది ధనం మూలం ఇదని జగత్తే కదా! డబ్బు కావాలనుకుంటారు. సో, అలాంటప్పుడు ఏమేం స్విచ్ వర్డ్స్ వాడాలి? ఇందులో ప్రధానంగా డబ్బు ఎవరికైతే కావాలని కోరుకుంటారో అందరూ కూడా ఒకసారి డివైన్ కౌంట్ నవ్ అని ఎంటర్ చేయండి. అందరూ కూడా ఈ స్విచ్ వర్డ్ ఎంటర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో లేదా చాట్ బాట్‌లో. ఎందుకంటే డివైన్ కౌంట్ నవ్ అని ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళకి మనీ ఫ్లో అవుతది. ఏంటి మేడం? డివైన్ కౌంట్ నౌ. సరే ఇలా అన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తది? డివైన్ అనగానే యూనివర్స్‌లో ఒక పవర్, డివైన్ ఎనర్జీ వస్తుంది. కౌంట్ జనరల్‌గా మనీని ఏం చేస్తారు మేడం? కౌంటింగ్ చేస్తుంటారు. ఎప్పుడు? ఇప్పుడే. డివైన్ కౌంట్ అని మనసులో అనుకుంటూ డబ్బుని కౌంట్ చేసినట్టు ఊహించుకోవాలి. ఈ స్విచ్ వర్డ్ కేవలం స్విచ్ వర్డ్ చేస్తే రిజల్ట్స్ రావు మేడం. అండ్ స్విచ్ వర్డ్ కూడా ఎలా చేయాలంటే రిథమెటిక్ చేయాలి. డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ నౌ. హ్మ్. ఎవ్రీ డే 21 టైమ్స్ 21 డేస్ చేయండి. ఏదో ఒక విధంగా మీకు మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సరే సార్ ఇదేమైనా శాస్త్రీయ దృక్పథం ఉందా? దీని వెనుకున్న సైన్స్ ఏంటని నన్ను అడుగుతుంటారు. అయితే నేను చెప్పే విషయం ఏమిటి అంటే డివైన్ కౌంట్ నౌ అనుకుంటూ నిజంగా మీ మనసులో డబ్బును కౌంటింగ్ చేసినట్టుగా లేదా కౌంటింగ్ మిషన్‌లో డబ్బు పెడితే ఫ్లో అయినట్టుగా భావిస్తూ డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ నౌ, డివైన్ కౌంట్ నౌ చేయాలి. ఎప్పుడైతే డివైన్ కౌంట్ నౌ అన్నప్పుడు ఎప్పుడైతే మన మనసులో డబ్బు ఉంటుందో డబ్బు ప్రవాహం జరుగుతుంది. ఒక రోజుకి ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 రకాల ఆలోచనలొస్తాయి మేడం. ఏ ఆలోచన పైనైతే ఎక్కువగా మనసు నిలిపితే అది త్వరగా రియాలిటీకి అవుతుంది. సింపుల్ మేడం. ఒక పేపర్ ఉంది మేడం. ఓకే. సూర్యకిరణాలకు పేపర్‌ని కాల్చే శక్తి ఉంటుంది మేడం? జనరల్‌గా ఉండదు. బట్ అదే సూర్యకిరణాలకు మధ్యలో పేపర్‌కి మధ్యలో భూతద్దం పెట్టాం. హ్మ్. అప్పుడేమవుద్ది మేడం? పేపర్ ఏమవుద్ది? కాదు. కాలిపోతుంది. ఎందుకు మేడం? ఫోకసింగ్ అయిందంటే, ఆ సన్ నుంచి వచ్చేటటువంటి రేస్ ఎళ్ళివి మాగ్నిఫైయింగ్ గ్లాస్‌పై పడి, ఆ మాగ్నిఫైయింగ్ గ్లాస్ నుంచి ఆ రేస్ వచ్చి పేపర్‌పై పడి, ఆ పేపర్ బర్న్ అవుతుంటుంది. సేమ్ లైక్ దట్ ఎవరైతే ఫోకస్‌గా చేస్తారో స్విచ్ వర్డ్స్ వాళ్ళకి రేస్ వస్తాయి. కొంతమందేంటంటే కొంతమంది నమ్మరు. దయచేసి గుర్తుంచుకోండి. నమ్మని వారు చేయకండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌లో ప్రతీదీ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది మేడం. అండ్ దాంతో పాటు యాక్టివిటీస్ కూడా చేయాలి. అంటే కేవలం నేను ఇలా చేసుకున్నాను, నాకు ఇంట్లోకి రావాలి మనీ అలా కూడా రాదు మేడం. అవకాశాలిస్తుంది. యూనివర్స్ అనేది అవకాశాలిస్తుంది. ఏమైనా స్కిల్ ఉంటే ఆ స్కిల్‌ని ఎలా పెంచుకోవాలో కూడా నీకు చెప్తుంటుంది. సో, అలాంటప్పుడు నీ లోపల ఉన్నటి బద్ధకం కావచ్చు, వాయిదా వేసే మనస్తత్వం కావచ్చు వదులుకొని సిస్టమాటిక్‌గా, డిసిప్లిన్‌గా, ఒక ఫోకస్‌గా నువ్వు చేయగలిగితే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదేమిటి అంటే, నువ్వేదైతే అనుకున్నావో దానిపైన నీ మనసును కేంద్రీకరించు. థాట్స్ బికమ్ ఏ థింగ్స్ అంటారు. అంటే ఆలోచనలే వస్తువులుగా మారిపోతుంటాయి. ఇప్పుడు డివైన్ కౌంట్ నవ్వనం మనసులో ఏం జరిగింది? డివైన్ అనగానే దైవిక శక్తే. కౌంట్ అనగానే మనీని కౌంట్ చేసినట్టు. ఇప్పుడంటే ఈ క్షణంలో అంటే ఎవరైతే ఆ విధంగా భావిస్తుంటారో వారికి మనీ ఫ్లోయింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. జీవితంలో ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది మేడం హరిత గారు. ఒకటి ఎక్కడ చెప్పనా? మన మనసులో. హ్మ్. రెండోది ఎక్కడో చెప్పడం మేడం? బయట సృష్టించబడుతుంది. ఇక్కడికి రావాలనుకున్నాను కాబట్టి నేను రాగలిగాను. చేయాలనుకున్నాం కాబట్టే చేయగలుగుతున్నాం. ఏదైనా సరే రావాలి అంటే ముందుగా మనసులో ఊహించుకోవాలి. స్టార్ట్ చేయాలి. మనకు సక్సెస్ కావచ్చు, లేదా మనకు మనీ గావచ్చు. కొన్ని సార్లు అనుకోనివి కూడా జరుగుతాయి యెస్. గదా! అనుకోనివి ఎలా జరుగుతాయంటే మేడం, గతంలో పొరపాటున అది రివర్స్‌లో కోరుకుంటారు. నేను హ్మ్. అనుకున్న పని జరగట్లే గదా! ఎట్లా ఏమవుద్దేమో! అనుకోని పని జరిగితే ఏమవుతుందో అనేసి ఇప్పుడు అనుకోవట్లేదు. గతంలో అనుకోవచ్చు. ఆ గతంలో అనుకున్న ఆలోచన గూడా ఇప్పుడొచ్చి మేనిఫెస్టేషన్ జరుగుతుంటుంది. సో, ఏదో రకంగా మనం బాగా నెగెటివ్ ఆలోచన చేసాం. మన వైబ్రేషన్ లోలో ఉంది. వైబ్రేషన్ లోలో ఉన్నప్పుడు గూడా మనం అనుకున్నవి జరగవు. అంటే ఎప్పుడు గూడా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా, స్మైల్‌తో ఉంటూ పాజిటివ్‌గా ఉన్నారనుకోండి, వారనుకున్న పనులు జరుగుతుంటాయి. మరి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి అంటే, మన ఎనర్జీ స్థాయి ఏముండాలి? హైలో పెట్టుకోవాలి. అండ్ వైబ్రేషన్ ఎలా ఉండాలి మేడం? హైలో ఉండాలి. మన ఫ్రీక్వెన్సీ అందరి ఎనర్జీ ఒకేలాగుండదు కదా! అందుకోసమే రిజల్ట్స్ గూడా ఒకేలాగా ఉండవు గదా మేడం. ఆ! ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఒక వ్యక్తి ఫెయిల్ అవుతుంటాడు. వారి ఆ ఎనర్జీస్ ఫెయిల్ అవుతున్న వారికి సక్సెస్ చూపించగలరా యెస్. మీరు? 100% మేడం. అంటే ఇప్పటివరకు మేము ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేసాం. అయితే మేము చెప్పే పనులు సిస్టమాటిక్‌గా చెయ్యాలి మేడం. లేకపోతే నేను చెప్తాను క్లాస్‌లో ఇది చేయమని. కొద్దిమంది చేస్తారు. కొద్దిమంది ఎవరైతే చేస్తారో వాళ్ళు రిజల్ట్స్ పొందుతున్నారు. ఎవరైతే చేయట్లేదో వాళ్ళు
రిజల్ట్స్ పొందట్లేదు. సో, మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఏం చేసుకోవాలి? ఏం చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇస్తుంటాం. మేమిచ్చిన ట్రైనింగ్ గనక వారు చేయగలిగితే అద్భుతాలు వాళ్ళు సృష్టిస్తారు. ఎన్నన్నా జరగనియండి మేడం. ఎన్నైనా ఎదురవ్వనివ్వండి. సమస్యలు రానివ్వండి, ఛాలెంజ్స్ రానివ్వండి. అన్నీ గూడా నేను ఎదుర్కొంటాను అనే ఆత్మస్థైర్యం, ధైర్యం ఎవరికైతే ఉంటాయో వారు అద్భుతాలు సృష్టిస్తారు. నా వల్ల అవుతుందో లేదో, కాకపోతే ఎట్లా అని ఎప్పుడైతే వారు భావించుకుంటూ ఉంటారో వారికి ఆ విధంగానే అయిపోతది లైఫ్. అలా కాదు, నా జీవితాన్ని మార్చుకునే శక్తి నాకుంది. ఏదైతే స్విచ్ వర్డ్స్ చెప్తుంటాం గదా! వాటి పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి మనసులో. డివైన్ కౌంట్ నౌ చాలా ఉంటాయి. అంటే అన్నీ ఒకటే రోజైతే చెప్పలేం కదా మేడం. హ్మ్. సో, క్లాసెస్‌లో ఉంటాయి. ఏమి చేసేసి ఏదైతే మీరు చేసుకుంటారో ప్రాపర్‌గా వారికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పగలుగుతామండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్‌ని నమ్మితే హ్మ్. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందా? చాలా హ్యాపీగా ఉంటది మేడం. హ్మ్. కాకపోతే ఏందంటే బ్లాక్స్ కరిగిపోవాలి. లోపల బాగా నెగటివిటీ పెట్టేసుకున్నారు. బయట ఏదో పాజిటివ్‌గా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి రావు మేడం. లోపల ఉన్నటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఆ నెగటివిటీ మొత్తం తీసేయాలి. ఎప్పుడైతే వారు నెగటివిటీని మొత్తాన్ని తీసేస్తారో అప్పుడు మాత్రమే వారు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుందండి హరిత గారు. ఏంటండి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంకా ఎలాంటి విషయాలు మీరు క్లాసెస్‌లో చెప్తుంటారు? మేము క్లాసెస్‌లో ఏందంటే స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే స్టెప్ బై స్టెప్ అంటే వారికొచ్చారు. వాళ్ళు ఏమేం బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? అవన్నీ గూడా తీపిచ్చేస్తాం. దానితో పాటు ప్రతిరోజు మార్నింగ్ క్లాస్‌లో టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అని ఉంటుంది. ధనాకర్షణ క్రియ ఉంటుంది. ఇలా గ్రాటిట్యూడ్ ఉంటుంది. అదేవిధంగా అఫర్మేషన్స్ రాపియడం ఉంటుంది. ప్రతి దాన్ని గూడా డెప్త్ ఆఫ్ ది డెప్త్‌కెళ్ళి మన సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరుగుతుందండి హరిత గారు. ఓకే. కాకపోతే మినిమమ్ ఒక 21 డేస్ అయితే పడుతుంది రిజల్ట్ రావడానికి. యెస్. సో, వాళ్ళు సాధన చేసిన దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 21 డేస్ కాన్షియస్‌గా చేయాలి. అండ్ కన్సిస్టెంట్‌గా చేయాలి. హ్మ్. మేము ఏదైతే స్విచ్ వర్డ్ చెప్పామో 21 డేస్ 21 టైమ్స్ ఒకే టైంకి చేసినట్టయితే ఫాస్ట్‌గా ఉంటుంది. లేదు అనుకున్నా కూడా వస్తుంటుంది. కానీ కొంచెం డిలే అవుతది. బట్ ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే వారు ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తారో వారికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.